నా పేరు జి సువర్ణమ్మ. జి సువర్ణమ్మ గారు. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 64. 64. ఇప్పుడు మహిమ కుమారి ప్రభు కుమారి వివాదం చూస్తున్నారా? చూస్తున్నాను. మహిమ కుమారి చేస్తున్నాయన్ని నిజమేనంటారా? అబద్ధాలు. అవును. ప్రభు కుమారి పైన నన్ను పాడు చేశాడు, మా ఇద్దరిని లవ్ చేసుకుంటున్నాం మేము, అతను నన్ను బలాత్కారం చేశాడని ప్రభు కుమార్ పైన ఒక ఆరోపణ చేస్తుంది. అది ఎంతవరకు నిజం? అబద్ధం. బలంగా నమ్ముతున్నారా? 100%. షాలేం రాజు గారి దగ్గరికి మహిమ కుమార్ని మీరు ఎన్నిసార్లు తీసుకెళ్లారు? వన్ టైమే. ఆల్ నైట్ ప్రేయరు నేను చూడలేదు అనని ఇక్కడికి వచ్చినప్పుడు అన్నది. నేను ప్రేయర్ గార్డెన్ చూసినాను కానీ ఆల్ నైట్ ప్రేయర్ చూడలేదమ్మా అని నాతనంటే, నేను నెక్స్ట్ మంత్ వెళ్తా అంటే ఈ మాట అక్టోబర్లో చెప్పింది. నేను నవంబర్ మంత్ సెకండ్ వీక్ సెకండ్ సాటర్డే ఆల్ నైట్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్తాను అని చెప్పిన. అసలుకు ఈ మహిమ పేరు వీళ్ళు అనేటివి పేర్లు కూడా తెలియవు నాకు. ఇప్పుడు మీరు షాలేం రాజు గారి భార్య ఉన్నారు కదా, ఆవిడతో ఫోటో మీ ద్వారా దిగిందా మహిమ? అంటే సోఫాలో కూర్చొని ఫోటో ఒకటి వచ్చింది, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అప్పుడు? ఉన్నా. ఏం మాట్లాడారు అక్కడ షాలేం రాజు గారి భార్య? ఆమె ఏం మాట్లాడిందో ఆ మాటలు అయితే నేను వినలేదు. ఏం చెప్తున్నావే మహిమ అని అంటే, నా ప్రాబ్లం చెప్తున్నాను, పాస్టమ్మ కదా ఆమె అన్నట్టు నేను చెప్తున్నానమ్మా అనింది. ఏదోలే జనరల్గా చెప్పుకుంటుంటారా అనుకున్నాను అని పట్టించుకోలేదు. ఫోటో తీసుకుంటానంటే సర్లేమని చెప్పి, ఆమె ఒక పాస్టర్ గారి భార్య కదా, తీసుకోవడము అభిమానంతో తీసుకుంటారన్నట్టు తీసినాను. అంతే, అంతవరకే. ఇప్పుడు టోటల్గా ఈ మహిమ కుమారి నన్ను పాడు చేశాడని, లేకపోతే మా ఇద్దరి మధ్య సంబంధం ఏదైతే చెప్తుందో ఇదన్నీ అబద్ధాలే, అన్నీ రాంగే. రైట్. అది నేను 100% రాసి ఏమంటే కూడా రాసి ఇస్తా. ఓకే. ఎందుకంటే అబ్బాయి చాలా మంచి వ్యక్తి, చాలా డీసెంట్ ఫెలో. ఎవరినైనా కానీ లేడీస్ ఎక్కువ బాగా ఇది చేసి మాట్లాడిచ్చి, కూర్చోండి అమ్మా, రండి అమ్మా, మగపిల్లలను తమ్ముడు అనని మాట్లాడించేవాడు, ఆడపిల్లలను చెల్లెలని మాట్లాడించే, పెద్దవాళ్ళను తల్లి అనని మాట్లాడించేవాడు. ఎలా అంటే ఆ అలవాటు ఎట్లా వచ్చిందంటే, ఒక షాలేం రాజు గారి దగ్గర పెంపకంలో వాళ్ళు అలా తయారైనారు కాబట్టి అలాంటి వాళ్ళను ఆయన ఎన్నిక చేసుకొని సేవకులుగా ఇది చేసి ఇక్కడికి పంపించినారని నేను నమ్ముతున్నాను. రైట్. సో థ్యాంక్ యూ అండి.